నమస్తే అందరికీ. ఇక్కడ మనం సింగపూర్లో ఉన్న రుద్రకాళియమ్మన్ టెంపుల్ దగ్గర ఉన్నామంట. సో ఇది ఎక్కడ ఉందంటే డిపోర్ట్ రోడ్లో ఉంటుంది. ఇది ఇక్కడ దగ్గరలో ఉన్న ఎంఆర్టీ వచ్చేసి ఒకటి థియోంగ్ బారు ఎంఆర్టీ, ఇంకోటి హ్యావ్లాక్ ఎంఆర్టీ అనమాట. అంటే బాగా దగ్గరే ఉండదు. ఆ ఎంఆర్టీలో దిగి మళ్ళీ బస్కి రావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళే బస్సు ఒకటి 195, 175, 57 ఈ 3 బస్సులు ఇక్కడ దగ్గరలో ఉంటాయి అనమాట. దగ్గర ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ సో రద్దీ కూడా అంత ఎక్కువ ఉండదు, అంటే చెప్పలేము. ఒకవేళ పబ్లిక్ హాలిడేస్లో ఉంటుండొచ్చు, కానీ ఇప్పుడైతే రద్దీ మనకి ఏం కనిపిస్తుంది ఇవాళ సాటర్డే. సో మనకు సెరంగూన్లో ఒకటి వీరకాళియమ్మన్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఇంకోటి న్యూ బ్రిడ్జ్ రోడ్లో మారియమ్మన్ టెంపుల్, ఇట్లా చాలా టెంపుల్స్ ఉంటాయి సింగపూర్లో. సో ఇక్కడ విచిత్రం ఏంటి అంటే చర్చ్ నెక్స్ట్ చైనీస్ టెంపుల్, హిందూ టెంపుల్ అన్ని దాదాపు ఒకటే లైన్లో ఉంటాయి అన్నమాట, ఎదురు ఇక్కడ. సో ఇది ప్రధాన ద్వారం కాదు, ఇది ప్రధాన ద్వారం ఆ పక్కన ఉంది. సో ఏరియా మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట, ఒక రద్దీ ఉండదు. ఇక్కడ ఏదో గణపతి చైనీస్ టెంపుల్ అది. సో ఇక్కడ మనకు సింగపూర్లో వేప చెట్లు అనేవి చాలా అరుదు అనమాట. సో ఇక్కడ మనకు 2 వేప చెట్లు ఉన్నాయి, చూస్తారు. సో అది చైనీస్ టెంపుల్. పక్కన చర్చి ఉంది అక్కడ ఎదురుగా. సో ఇది ఆలయ ప్రధాన ద్వారం, గుడి గోపురం. సో మనకు ద్వారం ఎదురుగానే ఇక్కడ మనకు వినాయకుడు, నెక్స్ట్ ఇటు పక్క కుమారస్వామి ద్వారపాలకులుగా కనిపిస్తారన్నమాట. సో ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి. సో మనకు టెంపుల్ చుట్టూ వచ్చేసి వివిధ రకాల దేవుడు విగ్రహాలు ఉంటాయి. హనుమంతుడు, రాయలే దేవుని పేరు. సో టెంపుల్లో అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఉదయం, కాఫీ అది. ఇక్కడ భోజనాలు కూడా వడ్డిస్తారు అన్నమాట. సో ఇవి వచ్చేసి అన్ని డొనేషన్స్ అన్నమాట. ఇక్కడ యాగాలు కూడా నిర్వహిస్తారు. సో ఈ ప్రధాన ద్వారాలు ఇవి. ద్వారాల పైన దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. సో ముందర ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ నందిగా సింహం అనుకుంటా. ఇది టెంపుల్ యొక్క చిన్న ఇది అనమాట. సో అది గర్భగుడి, దేవతామూర్తి రుద్రకాళియమ్మన్ అందులో. సో మనకు ఆలయం చుట్టూతా కూడా ఇక్కడ చాలా రకాల దేవతా విగ్రహాలు ఉన్నాయి. సో పేర్లు కూడా
శ్రీ అఖిలాండేశ్వరి, శ్రీ కర్బరాసం ఏదో పేరు మనకు అవతలేదు, అది అగ్నిదుర్గ, త్రిపుర సుందరి, గంధిమతి, వాసవి కన్నికా పరమేశ్వరి. సో ఇలా చాలా రకాల విగ్రహాల రూపాలు ఉన్నాయన్నమాట. ఇది మనకు అస్తు పూజా కాళి, శ్రీ నర్తన కాళి అంటే నాట్యానికి సంబంధించిన అనమాట. శ్రీ కాళీ సీతారాం ఏమో పూర్తి పేరు ఖరాబైంది అక్కడ. శ్రీ వైష్ణవీదేవి, నీరుత్య, మధుకైదబ, తాస పూజ మహాకాళి. మంగళాంబిక దేవి, కాళేశ్వరర్. కాళేశ్వర అంటే శివుడు అనమాట. శివలింగం ఉంది అందులో, నంది. శ్రీ దుర్గా, వినాయకుడు. సో రుద్రకాళి అమ్మన్ టెంపుల్ కాబట్టి ఇందులో ఉన్నవన్నీ కూడా కాళికాదేవికి సంబంధించిన రూపాలకు సంబంధించిన విగ్రహాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. లలిత బాలాంబిక, చారుశ్రీ, పద్మావతి, స్కందమాత, కాత్యాయని, గణాశక్తి, సరస్వతి, భువనేశ్వరీ దేవి, శ్రీ లలితాంబిక, శ్రీ కాళరాత్రి అమ్మవారు గాడిద మీద కూర్చుందన్నమాట. మహాగౌరి, సిద్ధిదాత్రి, మహిషాసురమర్దిని, గాయత్రీదేవి. సో ఇక్కడ ఈ దేవతామూర్తి పేరు తమిళ్లో ఉంది. సో తమిళ్ మనకు మాట్లాడడం తప్ప చదవడం రాదు కాబట్టి చదవండి అన్నమాట. ఉత్సవ మండపం, సుబ్రహ్మణ్య స్వామి, సో మనకి గర్భగుడి ఇంకా తీసే ఉంది. సో మీరు చూడవచ్చు ఇందులో రుద్రకాళి అమ్మన్ రూపం.